వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అందరి ఫేవరెట్ పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పానీపూరికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, కొంచెం చిన్న సైజ్ సరిపోయేంత చింతపండు, అల్లం వెల్లుల్లి, మిర్చి, సాల్ట్, మిరియాల పొడి, జల్జీరా పొడి అండ్ కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. పానీపూరి వాటర్ కోసం ముందుగా చింతపండుని తీసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని పులుసు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న కట్టంత కొత్తిమీర, పుదీనా, మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. నేను ఈ పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక పులుసు చేసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. పానీపూరిలో వాటర్ ఎంత బాగుంటే పూరి అంత బాగుంటుంది. సో వాటర్ని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో నేను చెప్పినట్లు చేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జల్జీరా పొడి వేసుకోవాలి. మీకు ఇవి దగ్గర ఉన్న మీ జనరల్ స్టోర్లో ఎక్కడైనా దొరికేస్తాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను, తర్వాత టేస్ట్ చూసి వేసుకుంటాను. అలాగే చిటికెడు మిరియాల పొడి వేసుకుందాం. దీనిలో బ్లాక్ సాల్ట్ వేసుకున్నా చాలా బాగుంటుంది, కానీ నేను బ్లాక్ సాల్ట్ని స్కిప్ చేశాను. మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బయట తినే పానీపూరి కన్నా ఇలా ఇంట్లోనే నీట్ అండ్ హైజీనిక్గా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. పానీపూరిలో పానీపూరి వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు పానీపూరిలో స్టఫ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో పెద్ద కట్ చేసుకున్న ఆలు నేను తోలు తీయకుండానే వేసుకుంటున్నాను. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఆలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడంతా ఉప్పు వేసుకోండి. నేను ఓన్లీ బంగాళదుంపనే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో తెల్ల బఠానీని ఒక అరగంట సేపు నానబెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. నాకైతే 3 విజిల్స్కే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మూతను తీసి బంగాళదుంపని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టుని ఈజీగా ఈ విధంగా చూపించినట్లు తీసుకోవాలి. నేను ఆలు కర్రీ చేసిన ప్రతిసారి ఇలానే తీసుకుంటాను. ఎంతో ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఈ ట్రిక్ ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా పొట్టు తీసుకున్న బంగాళదుంపని తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా చిటికెడు జల్జీరా, చిటికెడు చాట్ మసాలా, ఉప్పు, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మన పానీపూరిలో స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. మీరు ఇందులో తెల్ల బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఓన్లీ బంగాళదుంపతోనే చేసుకున్నాను. ఇప్పుడు పూరీల కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో రెడీమేడ్ పూరీలను ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెడీమేడ్ పూరీస్ ఏ జనరల్ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇలా కాకుండా ఇంట్లోనే ఆటాతో చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పూరీలు రెడీ అయిపోయాయి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరి ఏ ఏజ్ వాళ్ళకైనా నచ్చేస్తుంది. ఇంత టేస్టీ అయిన స్ట్రీట్ ఫుడ్ పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే చూస్తుంటేనే నోరూరిపోయి పానీపూరి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.